హలో! వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నాను. ఈరోజు కూడా ఒక సింపుల్ మగ్గం వర్క్ అండి. ఇదైతే బిగినర్స్ ఈజీగానే వేయొచ్చు. చూసేదానికి కొంచెం కష్టం అనిపిస్తుంది కానీ చాలా ఈజీ అనమాట. మీలో ఎవరైనా నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? ఇంకా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. ఇప్పుడైతే నేను చూపిస్తుంది ఫ్రంట్ నెక్ అనమాట. ఫ్రంట్ నెక్‌లో ఫస్ట్ వచ్చేసి డబుల్ లైన్ గోల్డ్ థ్రెడ్ ఏసేసుకున్నాను. సో, అది అందరికీ కామన్‌గా తెలిసిందే. సో, 2 లైన్స్ వేస్తారు. లేదు మీకు కొంచెం ఇంకా గాడిగా కావాలనుకుంటే 3 లైన్స్ వేసుకోవచ్చు. సో, నో ప్రాబ్లమ్. ఇంకా ఇక్కడ వచ్చేసి షుగర్ బీట్స్ తీసుకున్నాను. షుగర్ బీట్స్ కూడా కొంచెం పెద్ద సైజ్ తీసుకున్నానండి. మైక్రోవి తీసుకోలేదు. ఇవి తీసేసుకొని షుగర్ బీట్స్ ఒక లైన్ వేసిన తర్వాత 3 బీట్స్ ఉంటాయి కదా! 3 బీడ్స్‌ని వేసుకుంటున్నాననమాట. ఇవి కూడా మనం స్టిచ్ చేసేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొక లైన్ షుగర్ బీడ్స్ అనేది ఏస్తాము. ఈ షుగర్ బీడ్స్ ఏంట్రా అంటే కొంతమంది కలర్ పోతాయి కదండీ అని అంటున్నారండి. లేదండి, వాటిల్లో కూడా క్వాలిటీస్ ఉన్నాయి. మనం బెస్ట్ క్వాలిటీ ఏస్తే కలర్ అనేది పోదనమాట. వీటిని మళ్ళీ మనం కవర్‌లో పెట్టేసి అంటే ఎయిర్ తగలకుండా కొంచెం క్లోజ్డ్ సర్క్యూట్‌లో గనక మనం గాని పెట్టుకోగలిగితే కలర్ అనేది షేడ్ అయితే అవ్వదనమాట. చాలామందికి అదొక డౌట్ లాగా ఉంది. అది కలర్ పోతాయేమో, బీడ్స్ వర్క్ కలర్ పోతాయి అనేసని. లేదండి, మనకి మ్యాక్సిమం అయితే కలర్ పోవు. మనం ఈజీ మెయింటెనెన్స్ ఉంటుంది. మెయింటెనెన్స్ గనక చేస్తే. సారీ. ఇప్పుడొచ్చేసి ఈ విధంగా బీడ్స్ వేసేసుకున్న తర్వాత టేప్ తీసుకొని నేనైతే మార్కింగ్ చేసుకున్నాను. ఫస్ట్ 1 నుంచి సెంటీమీటర్స్ ఉంటుంది కదా! ఆ హాఫ్ తీసేస్తున్నాననమాట ఐరన్ ఉండేది. అది తీసేసి ఈ విధంగా మార్కింగ్ చేసుకొని అక్కడ మధ్యలో అంటే ఆ డిస్టెన్స్ మనకెంత రావాలనేది మార్క్ చేశాను. మధ్యలో గోల్డ్ ఇవి జర్కన్ స్టోన్స్ అంటించుకోవడానికి రింగ్స్ వస్తాయి కదండీ! ఆ రింగ్‌ని స్టిచ్ చేసుకొని ఇలా షుగర్ బీడ్స్‌ని స్టిచ్ చేసుకుంటున్నాను ఒక వరుస. ఇంకా దాని తర్వాత 6 పర్ల్స్ తీసుకున్నానండి. ఇది కూడా 3 తీసుకున్నాను. ఎందుకంటే మీరు చూజ్ చేసుకునే డిస్టెన్స్‌ని బట్టి మీరు వేసుకోవచ్చండి. 8 పర్ల్స్ దాకా వేసుకోవచ్చు. బట్ నాకు అంటే కస్టమర్ కొంచెం సన్నగా ఉన్నారు కాబట్టి నేను కొంచెం చిన్నగా అయితే డిజైన్ బావుంటుంది. మరి పెద్దదిగా అయితే సెట్ అవ్వదేమో అని నేను కొంచెం చిన్నదిగా వేసుకున్నాననమాట. సో, ఈ విధంగా వేశాను. ఈ విధంగా వేసేసిన తర్వాత ఇంక మళ్ళీ వెంటనే కంటిన్యూషన్ అనమాట. మధ్యలో గ్యాప్ వచ్చినా కొంచెం పర్ల్స్ అదే షుగర్ బీట్స్ కుట్టేటప్పుడు కొంచెం కవర్ చేసేయచ్చండి. అది దూరంగా వచ్చింది అనైతే ఆలోచించాల్సిన అవసరం అయితే ఏం లేదు. ఓకేనా? ఇక నెక్స్ట్ అయితే ఈ కుందన్స్ అతికించుకున్నానండి. ఇవి శారీ కలర్ అనమాట. మనకి నిమ్మావళి షేడ్ వస్తుంది. సో, అవి బాగా డ్రై అయిన తర్వాత అంటే మనకి ఆ కట్ వస్తుంది కదా! ఆ గ్యాప్ మధ్యలో ఈ విధంగా కుందన్స్ అతికిచ్చేసేసుకొని దాని చుట్టూతా అవి బాగా డ్రై అయిపోయిన తర్వాత నేను నైట్ పెట్టేసి పడుకున్నాను. మార్నింగ్‌కి బాగా డ్రై అయిపోయాయి. అది అయిపోయిన తరువాత ఇప్పుడు కుందన్ కింద చూపిస్తున్నాను కదండీ! 3 షుగర్ బీడ్ అలా సారీ 3 గోల్డ్ బీడ్, ఒక షుగర్ బీడ్ తీసుకొని జుంకాకి హ్యాంగింగ్ లాగా కుందన్ కింద అటాచ్ చేశాను. మధ్యలో మనం పర్ల్స్ కుట్టున్నాం కదా! అక్కడ దాని కింద మళ్ళీ 3 షుగర్ బీడ్ వచ్చేట్టు ఈ విధంగా 3, 3 స్టిచ్ చేసుకున్నాననమాట. వర్క్ అయితే చాలా బావుంటుందండి. ఈజీగా ఉంటుంది. ఎవరైనా ఈజీగా స్టిచ్ చేసేసుకోవచ్చు. అంటే బీడ్స్ కదా కలర్ పోతాయని ఆలోచించాల్సిన అవసరం లేదండి. మనం క్వాలిటీవి గనుక యూజ్ చేస్తే కలర్ అయితే మాక్సిమం పోవన్నమాట. మీకు గనుక ఈ వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ నా ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండండి. మరిన్ని అప్డేట్స్ వస్తూ ఉంటాయి. ఓకేనా? ఈ వీడియో గనుక మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. థాంక్స్ ఫర్ వాచింగ్. ఇంక మొత్తం కుట్టేసిన తర్వాత ఈ విధంగా ఉంటుందండి. లుక్ అయితే మాత్రం చాలా చాలా బాగా వస్తుంది. మనకి పెద్ద అంటే కష్టమని అనిపించదు. చూసేదానికి అమ్మా! హెవీ డిజైన్ అని అనిపిస్తుంది గానీ, కరెక్ట్‌గా కనుక మీకు బీడ్స్ కుట్టడం గానీ, ప్రాక్టీస్ కనుక బాగా గాని అయ్యుంటే మీరు 1 ½ డేలో ఈజీగా స్టిచ్ చేసేయొచ్చనమాట. ప్రాబ్లమ్ ఏముండదు. ఐ హోప్ నచ్చిందని అనుకుంటున్నాను. మీకు గనుక నచ్చితే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండండి. ఫైనల్ లుక్ ఇది. ఇంకా బుటా గూడా వేసేస్తున్నాననమాట. జస్ట్ నార్మల్ 3 బీడ్ పెట్టేసి రౌండ్ బుటా ఇచ్చేస్తున్నాను. డెఫినెట్‌గా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థాంక్ యూ.